వరకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనేటువంటిది, ఎందుకంటే ముందు నుంచి ఇప్పుడు ఉండేటువంటి ఈ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో డిగ్రీ లెవెల్ నుంచే కోర్సెస్ గురించి అవగాహన అనేటువంటిది ఉండడం, దానికి సంబంధించి కోర్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తూ చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి. సో ఎంత క్రూషియల్ సార్ ఆ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్. చాలామంది దాన్ని వికరిస్తారు కానీ బట్ అది సైంటిఫిక్గా వెళ్తే అది పర్ఫెక్ట్ ట్రెండ్ అనమాట. ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది మనకి 3 ఏళ్ళు పడుతుంది మనకు. సో ఒక గ్రాడ్యుయేషన్తో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కూడా చేస్తూ పోతూ ఉంటే ఆస్పిరెంట్ డిగ్రీ అయ్యేటప్పటికి రెడీగా ఉంటాడు, ఎగ్జామ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. డిగ్రీ అయిన వెంటనే అతనికి వయసు సపోజ్ 20 ఇయర్స్ అనుకోండి, ఇంకో 1 ఇయర్ ప్రిపరేషన్ పెట్టుకుని రివిజన్ చేసుకుని 21 ఇయర్స్కి రెడీ అవుతున్నాడు. అప్పుడు అటెంప్ట్ ఇస్తాడు. అటెంప్ట్ ఇచ్చినప్పుడు మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఒక కామన్ కోర్ సబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో, సో అంటే లైక్ పాలిటీ, తర్వాత గవర్నెన్స్, ఎథిక్స్, ఇలాంటి పేపర్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిస్సిలిటీ సబ్జెక్ట్స్ అవన్నీ ఫైనల్ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత నీకు ఎలిజిబిలిటీ వచ్చేంత వరకు ఉన్నటువంటి టైం 1 ఇయర్ టైం ఉంటుంది కనుక రివిజన్ చేసుకుంటాం. డిగ్రీ అయిపోయిన వెంటనే రివిజన్ చేసుకుంటాం. సో రివిజన్ చేసుకుని, అంటే రివిజన్ ఏ స్థాయిలో ఉండాలి, ప్రతిరోజు ఒక ప్రిలిమ్స్ టెస్ట్ రాయాలి, ఒక మెయిన్స్ టెస్ట్ రాయాలి. మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ కనీసం రోజు ఒక 1 అవర్ పాటు రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఈ పద్ధతిలో కనుక ప్రిపేర్ అయితే, సపోజ్ మనం శంషాబాద్లో 21st సెంచరీకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళకి డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత వీళ్ళకి పాంచజన్య అనే ఒక రైటింగ్ ప్రాక్టీస్ పెట్టాం. అంటే ప్రతిరోజు టెస్ట్ సిరీస్ పెడతాం అనమాట. ఈ పాంచజన్య అనే ప్రోగ్రాంలో అభ్యర్థులు ఏం చేయాలంటే, అంటే సుమారుగా ఒక 100 మంది ఉన్నారు వీళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clock నుంచి 8 o'clock వరకు టెస్ట్ రాస్తారు. 2 hours పాటు టెస్ట్ రాస్తారు. ఎవ్రీ వీకెండ్ 3 hours టెస్ట్ రాస్తారు. అండ్ రాసిన తర్వాత 1 hour డిన్నర్ బ్రేక్ అయిపోయాక, అంటే 8 to 9 డిన్నర్ బ్రేక్ అయిపోయాక 9 నుంచి ఆల్మోస్ట్ 10:30, 11 వరకు కూడా దాని మీద డిస్కషన్ ఉంటుంది. మెంటార్స్ ద్వారా డిస్కషన్ పెట్టిస్తాం అన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు ముందస్తుగానే ఇటువంటి షెడ్యూల్ ఇచ్చేసి, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వీళ్ళకి అంతా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ సిలబస్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చేసి ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకొని ఆ టెస్ట్ రాసి దాని మీద వివరణ ఇచ్చి అండ్ ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలో ఏ రోజుకి ఆ రోజు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండడం వల్ల అభ్యర్థులు చేయాల్సిన తప్పులన్నీ ఇప్పుడే చేసేస్తారు. అండ్ ఇక ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక ఎటువంటి మిస్టేక్స్ చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రాసెస్లో 3 ఏళ్ల పాటు మోటివేషన్ నిలుపుకోవాలి కనుక కేవలం చదువు అనే దాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రాంలో ఎలా ఉండాలి అంటే కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి. అంటే ఈ అకాడమిక్స్ సంబంధించినవి, కో కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి. అంటే ఈ చదువుకు సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ లాంటివి అనమాట. సపోజ్ పార్లమెంట్ గురించి చదువుతాం, చదివిన తర్వాత మాక్ పార్లమెంట్ నిర్వహిస్తాం. అప్పుడు ఆ మాక్ పార్లమెంట్ నిర్వహించినప్పుడు అందరూ స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పాల్గొంటారు. పాల్గొవాలంటే ముందు ఆ పార్లమెంట్ అంటే ఏంటో చదవాలి వాళ్ళు. సో చదివిన దాన్ని ప్రాక్టికల్గా చేస్తారు. ఒక మాక్ యునైటెడ్ నేషన్స్ పెడతాం. మాక్ ఇటువంటి పద్ధతుల్లో చేసినప్పుడు స్టూడెంట్కి చదివింది అండ్ దాన్ని ఏ విధంగా చూస్తారు. మూడోది అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, కో కరికులర్ యాక్టివిటీస్తో పాటు. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ప్రతిరోజు మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. జాగింగ్తో కానీ లేకపోతే మెడిటేషన్ కానీ ఇటువంటివి కూడా యోగా కానీ దాంట్లో భాగంగా ఉంటాయి. తర్వాత ప్రతిరోజు ఈవినింగ్ 4:30 కల్లా 4 o'clock కల్లా క్లాసెస్ అయిపోతాయి. 4 to 6 మధ్యలో స్పోర్ట్స్ ఉంటాయి. అభ్యర్థులు వాళ్ళకి ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. బ్యాడ్మింటనా, లేకపోతే బాక్స్ క్రికెటా, లేకపోతే వాలీబాల్, ఇటువంటి ఏవైతే అవకాశాలు ఉంటాయో అటువంటి స్పోర్ట్స్ అన్నీ ఆడుకోవచ్చు. అంటే దీనివల్ల స్టూడెంట్ రిలాక్స్ అవుతాడు. స్పోర్ట్స్ ఆడడం వల్ల రిలాక్స్ అవుతాడు, మెంటల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయగలుగుతాడు, సైకలాజికల్ బ్యాలెన్స్ ఉండగలుగుతుంది. సో ఈ మూడింటిని కలిపి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, దాంతోపాటు ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ 3 ఉన్నప్పుడు, ఈ 4 రకాల అంశాలతో ఉన్నప్పుడు స్టూడెంట్కి కావాల్సినటువంటి 100% సపోర్ట్ అనేది మనం ఇవ్వగలుగుతాం అన్నమాట.